50,000 మంది కింకరుల మూక వచ్చారు. వచ్చి ఆ చేతిలో ఉన్న బాణాలు అవి ఏవో ఆయన మీద విసరపోయారు. ఆయనది అపారమైన లాఘవ శక్తి. ఆయన అలా ఏం అందేవారు కాదు. లక్ష్యాన్ని తిరుగు లేకుండా కొట్టగలిగిన మొనగాళ్లే హనుమ మీద బాణం వేయడం సాధ్యం కాదు. అంత వేగంగా తప్పుకుంటారు ఆయన వెంటనే వాటి మధ్యలోంచి తప్పుకుని ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిగెని ఊడబెరికి అది పెట్టి కొడితే 80,000 మంది రాక్షసుల మూక కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి నెత్తుటి మాంసపు ముద్దలై పడిపోయింది. ఆయన మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ వార్త ఎవరికి ప్రకంపనలు సృష్టించింది? రావణుడికి. పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణుడి వంతైంది. ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ